నేను మీ మిత్ర. టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత స్థాయిలో టార్గెట్ చేస్తున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి అనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది మనందరికీ. ఆ లక్ష్య సాధనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిపై విపరీతమైనటువంటి చెడు ప్రచారమే కాదు, కుంభకోణాలను కూడా వారిపై వేసి రుద్దుతున్నారు. అందులో మనం పరిశీలన చేసుకుంటే 14 లక్షల కోట్ల అప్పులను చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. కానీ అసెంబ్లీ సాక్షిగా కూటమి మంత్రి గారే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పారు. అంతేకాకుండా 25,000 కేజీల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అని ప్రచారం చేశారు. తరువాత అది డ్రగ్స్ కాదని తేలింది. తరువాత రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు అని డిప్యూటీ సీఎంఏ స్వయంగా షీజ్ ద షిప్ అన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడం లేదు, షిప్ను ఆపినందుకు గాను 7 కోట్ల ఫైన్ను విధించారు. తరువాత తిరుమల లడ్డు కల్తీ అని దుష్ప్రచారం. మరి సుప్రీంకోర్టే స్వయంగా దేవునితో రాజకీయాలు వద్దు అని చివాట్లు పెట్టిన పరిస్థితి. సెకీతో భారీగా ఒప్పందం చేసుకొని భారీగా జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు అందుకున్నారు అని ప్రచారం చేశారు. కానీ సెకీ అంతా సక్రమమే అని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. మరి ఇప్పుడేమో మద్యం కుంభకోణమని జగన్మోహన్ రెడ్డి గారిపై విష ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొంతమంది మనుషులను అరెస్టులు కూడా చేశారు. మరి న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంది. ఎంత దుష్ప్రచారం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా చివరిగా న్యాయం ధర్మం మాత్రమే గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులకు భయపడుతున్నారా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి భయపెట్టడమే తప్ప భయపడటం తెలీదు.